తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు చిత్రీకరించిన హీరోయిన్స్లో సార్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు? ఇది అడగలేక ఆపుకోలేక అడుగుతున్నా. అంటే ఒకే మనిషి అండి, ఇంకెవరూ లేరు. భానుప్రియ గారితో మీ ప్రయాణంలో ఆవిడకి మీరు నేర్పించిన నటన మెళుకువలేంటి? అంటే ఎందుకంటే ఆవిడ ఒక ఫ్రెష్ ఫేస్, రంగు తక్కువ, ఇది కూడా గతంలో అక్కడక్కడ చెప్పారు, పూర్తిగా కాదు, కానీ రంగు తక్కువ. ఎలా కన్విన్స్ అయ్యారు మీరు అంతటి ఒక అందగత్తె అవుతుంది ఈవిడ అని? ఆ తర్వాత ఆవిడ ఒక ట్రెండ్ సెటర్, స్వర్ణకమలం కావచ్చు, తర్వాత ఇతర సినిమాల్లో కూడా. ఏమోండి, నాకు అనిపించిందండి ఆ మనిషి గురించి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీల్ నిజమైంది అంతే. ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే. అవును, అది కూడా చెప్తే ఆ మధ్య అతనికి అక్కడ కోపం కూడా వచ్చింది. ఎవ్వరూ కాలేదండి. ఏమన్నారు? అతను అంటాడు, ఆ తెల్ల గులాబీలు అనే సినిమాకి ఇతనే కెమెరామెన్, ఆ అమ్మాయి బాగుండదు, ఆ అమ్మాయిని పెట్టి అంటాడు. అమ్మాయి పేరు కల్పన, ఇళవరసండి తమిళ్లో. లేదు, నాకు ఈ మనిషే బాగుంది. ఆ తర్వాత కొంతమంది మొన్న సినిమా ఒక మోస్తరుగా ఆడింది, ఇదేదో బంగారు లాంటి ఛాన్సు, శంకరాభరణం తీసిన కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీకు ఛాన్సు, దీన్ని సద్వినియోగం చేసుకో. ఏంటి ఆ నల్లటి మేడుగుడ్లు దాన్ని పట్టుకుని విశాల నేత్రలు అంటావేంటి? ఇలా మాట్లాడారండి కొంతమంది. నాకు ఆ అమ్మాయే బాగుంది. అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగుందన్నానికి కారణం ఏంటంటే, 7 స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారి ఇంటి దగ్గరలో ఉందండి. అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు వేయించేసానండి. ఈ అమ్మాయి ఫోటో సెషన్ పెట్టి స్టిల్స్ తీసాను కదా, ఆ పెద్ద ప్రింట్లు వేసాను, వేయించి ప్రొడ్యూసర్ గారి ఇంట్లో పెట్టానండి. ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పనుండి వచ్చారు అక్కడికి. ఆయనకి ఏది నాయసారు భార్య జయలక్ష్మి గారు, డైరెక్టర్ గారికి చూపిద్దాం, వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా, ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి నాకేసి బాగున్నాయి అన్నారు ఆయన. ఒకసారి ఆ మాట ఆయన అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా థ్రిల్ ఆవిడ తలుపు వెనకాలండి మా నాగేశ్వర గారి భార్య, ఆ అమ్మాయికి కొంచెం మెల్లనుకుంటానండి అంతే. మెల్లైతే అదృష్టం కదా అని వెళ్ళిపోయారు. ఓహో, అంతేనండి, అక్కడతో సెట్ అయిందండి. ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయింది తను. సితార్ తర్వాత నేను అడిగాను, బిజీ అయ్యట కదా నువ్వు అని. ఏం బిజీ, మోడర్న్ డ్రెస్లో ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది. అప్పుడు అన్వేషణలో తన్ని మోడర్న్ డ్రెస్సులతో చూపించారు. ఓహో, అద్భుతం. చూపించేసరికి అక్కడి నుంచి ఈ చిరంజీవి గారి సినిమాలు అయితే, కృష్ణ గారి సినిమాలు, శోభనబాబు గారి సినిమా, ఇలాగా గువ్వా గోరింకతో మొదలుకొని అసలు ఒక స్టెప్, అన్ని స్టెప్పులు, అన్ని డ్రెస్సులు. ఆ తర్వాత సినిమా ప్రేమించి పెళ్ళాడు. ఇలాగ మీలాగ శారీ కట్టుకుని చక్కగా పెద్ద బొట్టు అక్కడే మొదలైంది ఆ సినిమాతోనే, పెద్ద బొట్టు. అలాగా ఆ సినిమాలో చూపించానండి. ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్సర్గా ఆలాపన, అదే ఆఖరి ఫిల్మ్ ఆవిడతో. ఎలా ఉండేది సార్ భానుప్రియ గారి డాన్స్? ఇప్పటికి కూడా స్వర్ణకమలంలో ఆవిడ గ్రేస్, ఆరితేరిన క్లాసికల్ డాన్సర్స్ అంటే పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్టేజ్ల మీద పెద్ద పెద్ద 1-2 గంటల ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకంటే కూడా భానుప్రియ గారి అభినయం, ఆవిడ నృత్యం అంటే అంత అందంగా ఉంటుందంటారు. ఒక డైరెక్టర్ కళ్ళతో మీరేం ఫీల్ అయ్యారు ఆవిడ నటన? నేను ఫీల్ అవ్వడం కాదండి, ఒక్క హీరోయిన్తో మట్టుకి తన, అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, భానుప్రియది ఫోర్స్ అండి, వాళ్ళ చెల్లెలది గ్రేస్. విపరీతమైన ఫోర్స్తో చేస్తాడు తను. వాళ్ళ చెల్లెలు చాలా గ్రేస్తో చక్కగా చేస్తుంది, శాంతిప్రియ. అది అంటే అమ్మాయికి నేను నిశాంత అని పేరు పెట్టాను, వాళ్ళు మార్చుకున్నారు అనుకుంటా, తర్వాత శాంతిప్రియ అని పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. అయితే ఒకే ఒక హీరోయిన్తో భానుప్రియ డ్యాన్స్ గురించి మాట్లాడాను. ఆ అమ్మాయి కూడా తలంచి అద్భుతం కదండి ఆ భానుప్రియ. ఆ అమ్మాయి ఎవరంటే శోభన. ఏప్రిల్ 1 విడుదలప్పుడు. అవును, శోభన గారు కూడా భలే డాన్స్. కాబట్టే శోభనతో మాట్లాడాను. శోభన అద్భుతంగా యాక్సెప్ట్ చేసింది ఆ రోజుల్లో. భానుప్రియ గారి నృత్యం గురించి. అవునండి.
శాంతిప్రియ గారు గ్రేస్ అంటే ఏమిటి సార్, అర్థం ఏంటి? మీకు ఆ గ్రేస్ ఫోర్సును అయ్యో 2 షాట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, మామూలుగా నోటితోనే చెప్పలేనండి. అంటే భానుప్రియ గారి ఆవిడ బాడీ లాంగ్వేజ్లోనే ఒక ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఉందండి. ఆ చెల్లెలు చాలా గ్రేస్గా గమాత్తుగా నవరంగులో ఆవిడలాగా అలాగా ఆ అమ్మాయి ఆడద్దండి. అందులో ఒక లాలిత్యం, ఇందులో ఒక రకమైన గగురుపాటు, రెండు. కానీ ఏదేమైనా సార్ భానుప్రియ గారు, వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు, యాంగిల్స్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, అది ఒక నిజంగా ఒక పెయింటింగ్లా ఉంటుంది సార్. ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చేయడం జరగలేదు. ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్. దాంట్లో లతా మంగేష్కర్ గారు 3 పాటలు పాడారండి. ఒక పాట నేను మా ఇళయరాజా గారు రాశాము, అంటే పల్లవి ఆయన రాశారు, చరణాలు నేను రాశాను. ఇంకొక పాట మహర్షి సినిమాలో కొత్తతనే ఛాన్స్ ఇచ్చాను, అద్భుతమైన పాట, సుమం ప్రతి సుమం సుమం. అయ్యో చాలా బాగా, ఏం పాట సార్ అది మా ఫ్రెండ్తో రాయించాను, అదే ఫస్ట్ ఛాన్స్ అండి. అది ఆయనతో 2వ పాట రాయించాను. 3 వేటూరు గారు ఎవరో రాసినట్టున్నారు, 3 పాటలు పాడారు. ఈ సినిమా జరగకపోవడానికి కారణం సార్? జరగకపోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు హీరో అనుకున్నామండి. రామానాయుడు గారు కథ విన్నారు, నేను చెప్పలే కథ, వేమూరి సత్యనారాయణ గారు చెప్పారు. విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ కథ అంతాను, మా అబ్బాయిని ఒక కమర్షియల్ హీరోగా నేను ఇచ్చేద్దామని కొత్తగా తీసుకొచ్చాము, మా అబ్బాయి ఇలాంటి వాటిలో యాక్ట్ చేస్తే కాదు కదా. ఆ తర్వాత ఇది హిచ్కాక్ సినిమా లాంటి సినిమా కథ, ఇది డైరెక్టర్ పేరు వస్తుంది, లేదా హీరోయిన్ పేరు వస్తుంది, మా అబ్బాయిది ఏముంది దీంట్లో, అయినా మంచి కథ పట్టరండి, ఇది వద్దు ఆయన అన్నంతో ఆ ప్రొడ్యూసర్లు, వెంకటేష్ హీరో అంటే అది వేరే విధంగా ఉంటుంది కదా, రామానాయుడు గారు వెనకాల నుండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆయన ఉండి చేసేది, ఆ విధంగా అది ఇదయింది. ఆ తర్వాత భానుప్రియ కాకుండా విజయశాంతిని కూడా అనుకున్నాం, తర్వాత ఇటు కాకుండా సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత భానుప్రియ గారితో మీరు పనిచేయడం జరగలే కదా సార్? లేదండి, జరగల. అదొక గొప్ప, అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను, దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి. ఆ అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ ఇంపోజ్ అయి కనపడుతూ ఉంటుంది అంతే, బయటకు వచ్చి కనపడడం అనేది లేదండి, అక్కడక్కడ అలా కనపడుతూ ఉంటుంది. అది అమ్మవారి గెటప్పులో ఓన్లీ క్లోజప్ అంతే. అది భానుప్రియ అనుకుని నేను కథ రాశాను, అది ఆ వద్ద ఫ్యూచర్లో చూడాలి అంతే. మీకు ఆ రాయిలోనే కనపడుద్ది, బయటకు వచ్చి కనపడదు, అవన్నీ మాట అవన్నీ ఏమీ లేవండి. బ్లెస్ చేస్తూ ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ రాయిలే, ఆ నల్లటి రాయండి, అక్కడ భానుప్రియ గారి పాత్ర ఉంటారు, తన క్లోజ్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటుందండి. అక్కడ ఆ అమ్మవారి పేరు పొంతలో ముసలమ్మ తల్లి. పొంతలో ముసలమ్మ తల్లి, పొంతలో ముసలమ్మ తల్లి. అంతేనండి, తప్ప ఇంకా మనకి ఎక్కడ. అడిగారా సార్ భానుప్రియ గారిని? అంటే లేదండి, ఆవిడతో మాట్లాడి ఆవిడ చూసే ఒక 35 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది ఆవిడ చూసి, ఆవిడతో ఎప్పుడు మాట్లాడింది కూడా ఎప్పుడు లేదండి. వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర లేవు. రేపొద్దున ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ప్రొడ్యూసర్లకు కూడా చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఏం జరుగుద్దో నాకు తెలియదు. ముందు ప్రేక్షకులు అందరూ ఇష్టంగా ఉంటారు సార్, అప్పటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాగైనా సరే, అంటే ఈ విధంగానైనా మళ్ళీ తెరపై ఎప్పుడు మనకు ఆ రాయిలో సూపర్ ఇంపోజే కనపడద్దు, మనిషి మామూలుగా బయటకు వచ్చి కనిపించరు. అదే 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 బట్ చాలా వైటల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ లేకుండా ఉండాలి. అంతా కాదు, అక్కడక్కడ తను ఆ క్యారెక్టర్ లేకుండా మీకు అక్కడ సీన్ లేదు, ఆ సీన్ లేకుండా ఈ కథ లేదు. వంశీ గారికి మరి అంత అందమైన హీరోయిన్లు ఎలా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన వంశీ గారు, మరి మీకు ఈ తరం హీరోయిన్లు నచ్చుతారా సార్? మరి నేను ఈ మధ్యకాలంలో సినిమా చేయలే, మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత చేస్తున్నాను, చేయబోతున్నాను, చూడాలి నచ్చేలాగా. ఏమనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న సినిమాలు? మీరు సినిమాలు చూస్తారు కదా సార్? బలే అంటే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానండి. థియేటర్కి వెళ్ళి అన్నీ చూస్తారా? అన్ని ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు, చాలా మంది హీరోయిన్లు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో నాకు బాగుందంటే కా అనే సినిమా వచ్చింది కదా,
ఆ అమ్మాయి నాకు బాగుంది. అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద ఇప్పుడు మనకి. ఆహా, బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది నాకు. సాయి ఇప్పుడు బాగా మీకు డాన్స్ మీద మీరు దృష్టి పెడతారు, బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లవి. అయ్యో అమ్మాయి అద్భుతం, అసలు మాట్లాడొద్దండి. శ్రీలీల బాగుంటారండి వాళ్ళంతా. సాయి పల్లవి అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడండి నేను. అవునా సార్? అంటే అమ్మాయిలో గ్లామర్ అది కాదు, అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి, మామూలు పర్ఫార్మర్ కాదు, చాలా అద్భుతం. ఎంతో మంది మనకి గుర్తొస్తారండి, చాలా అద్భుతమైన. సార్ మీ ప్రయాణంలో మీరు ఇంత భావుకులు, ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా, మీకు ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడిగితే అడుగుతారు. మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో? నేను నాకేంటో తెలియదండి, నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి. ఏంటో తెలియదు నాకు ఎవరితోని. నాకు ఓ హీరోయిన్ అని ఏదో చాలామంది చెప్పుకుంటారా, ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు. కానీ మీకు ప్రేమ కలుగుతుందా? అదేంటోనండి, మనిషి మీద ఒకనొక ఇష్టం. ఇప్పుడు సినిమాలు ఉదాహరించడం చాలా పెద్ద ఇదిగా ఉంటుంది, బాగోదు. మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇదేం చేయను. ఓసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, బ్యాంకాక్ వెళ్ళామండి. కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడానికి, ఓ హీరోని. నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి, ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి, 5 అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి. నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే, ఏమాత్రం ఆ మాట శబ్దస్ఫోరకంగా నాకు అనిపించలే. నేను ఆ రకం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్, ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్, తప్పట్టుకోకండి దయచేసి. మీరు ఎలా అడిగినా పర్లేదు, బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీదైనా మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా. అవునండి. ఇప్పుడు సితార కావచ్చు, తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరులో. సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కలిగి ఉంటుంది మీకు అని. అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు, కానీ నేను ఇంకెవరితోనే నాకు అలాంటి లేదు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది, 2 సినిమాలు చేశాను నేను, అంతే, అంతవరకే. శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం, ఇది కలిగిన మనిషి, అంతే, అంతవరకే. ఇలాగ ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే, అంతమించి మానసికంగా కూడా ఇంకా నేను ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి, వెళ్ళబుద్ధిలే. ఇక్కడ ఒక మనిషిని మర్చిపోతే ఎడుదేమో, అప్పటికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం, అలాగే మనసులో ఉండిపోయారు అంతే, అంతవరకే. మళ్ళా ఇంకొక అడుగు ముందుకి కూడా వేయనండి నేను. సార్ ఇలాంటి ప్రేమ వంశీ గారికి కలిగినా ఎవరికి కలిగినా, నాకైనా ఆయనకైనా మనిషి లేకపోవడం బాధ ఉంటుంది కదా సార్. ఆ బాధను ఎలా సమాధానపరుచుకుంటారు, ఏమని చెప్పుకుంటారు మీకు మీరు? ఈ మనిషి నాకు ఇష్టం, ఈ మనిషి నాతో లేరు. ఏమండి ఇది ఒకటి చెప్తానండి, నిన్న ఒక ఫోటో చూశానండి. ఆ ఫోటో ఎవరిదంటే జమున గారిది. నేను డైలీ శుభోదయాలు పెడుతుంటారండి. అవును, ఫేస్బుక్లో కాదు, మామూలుగా పంపించేవాడిని మీలాంటి ఫ్రెండ్స్కి, మీకు కూడా పంపిస్తాను. అలాగే కొంతమందికే పంపించేటప్పుడు మా వర్మ, చిరంజీవి వర్మ అని అతను, అంటే ఇప్పుడు నా తాలూకు యూట్యూబ్ ఛానల్ అంతా చూసేది అతనే. అతను ఫేస్బుక్లో కూడా పెట్టేస్తున్నాడు ఈ శుభోదయాలు. అయితే నిన్న జమున గారు లేకపోయినా ఆ మోగ మనసులో గౌరీ నా గుండెల్లోనే ఉంది అనేదో రాశానండి నిన్న. ఆ శుభోదయం అనగా రేపటిలో వస్తుంది. సార్ ఫేస్బుక్లో మీరు పెడుతున్న, అంటే మీరు పంపిస్తున్న శుభోదయాలు ఫేస్బుక్లోకి వస్తున్నాయి. అందులో సరే జమున గారిది పెట్టడం ఒక ఎత్తు అయితే, ఒక రొట్టె ముక్కలు అమ్ముకునే ఒక ఫోటో పెట్టి అక్కడ తమిళంలో ఒక ఏదో రాసి ఉంటే దానికి అంత స్పందన రావడం ఏంటి, వీళ్ళు మళ్ళీ మా పసలపూడి రావాలి అని చెప్పి వచ్చే రామారావు అని మీరు రాశారేంటి అనే ఒక ప్రశ్నకి ఏం చెప్తారు సార్? ఏమైందంటేనండి, చాలామంది
వేరే విధంగా రియాక్ట్ అయ్యారండి. మీ పసరపూడిలో ఆ రామారావు అనేవాడు బిస్కెట్లు అమ్ముతాడని రాశావు, చూస్తే అది తమిళ అక్షరాలు రాసిన తమిళనాడు ఫోటో అది, ఏంటిది అని ఇలాగా అడిగారండి. నేను చెప్పేది ఏంటంటే, నా చైల్డ్హుడ్లో నేను నిక్కర్లు వేసుకుని తిరిగే రోజుల్లో రామచంద్రపురం నుంచి మాకు పక్కనే ఉన్న 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామచంద్రపురం నుంచి నిక్కరో చొక్కా వేసుకుని రామారావు అనే ఒక అతను వచ్చేవాడండి. వచ్చి మా ఊర్లో ఆ రొట్టి బిస్కెట్లు అమ్మేవాడు. ఆ అమ్మినప్పుడు చూడండి కొన్ని బిస్కెట్లు ఇరిగిపోతాయి ముక్కల కింద. మాలాంటి పిల్లల్ని పిలిచి అందరికీ పంచిపెట్టేవాడు అతను. ఆడ పెడతాడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. ఈ ఫోటో చూసిన నాకు, ఈ తమిళ అతను ఫోటో చూసిన నాకు ఆనాటి రామారావు గుర్తొచ్చాడండి. గుర్తొచ్చి నేను అలా పెట్టాను. అలా రామారావు గుర్తొచ్చాడు నాకు, అలాగా నేను రాయడం జరగలేదు. దాంతో ఈ తమిళ ఫోటో పెట్టి మా పసరపొడిచిన రామారావు అని రాస్తావా అనేసి కొంతమంది కొంచెం కాంట్రవర్షియల్గా ప్రవర్తించారు. నా ఉద్దేశం, నా బాల్యంలో నేను అప్పుడు చూసిన రామారావు నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు అని నేను ఆ వాక్యం నిర్మాణం చూసారా, అది సరిగ్గా జరగలేదు. అది అంటే మీ కవి హృదయం వాళ్ళకి అర్థం కాలేదు. కవి హృదయం అంటే ఇక్కడ కవి హృదయం కాదండి, నా స్పష్టత లేదు నేను చెప్పిన దాంట్లో. ఇది ఆనాడు నాకు ఆ రామారావు గుర్తొచ్చాడు ఇతను చూశాక అంటే పాపం ఎవరో మాట్లాడరు. అవునవును. నేను రాసిన దాంట్లో ఆ స్పష్టత లేకపోవడం వల్ల జనం నన్ను అపార్థం చేసుకున్నారు. ఈ ఫేస్బుక్ సాధ్యమైనంతగా నేను కరెక్ట్గా అన్వయించేలాగే నేను చెప్తానండి. శుభోదయం ఏది పెట్టనియండి, నా జీవితానికి అది అన్వయించినప్పుడే నేను దాన్ని తీసుకుంటాను తప్ప పొరపాటుని, లేదా పలానా స్వప్న లైఫ్లో ఇలాగా అది కూడా నేను చెప్తాను, పలానా రామారావు రాజుబాబు అలాగా అని చెప్తానండి.